మనం పోలీస్ అసోసియేషన్ నుంచి మొదలు పెడదాము. సలీం మస్తాన్ ఖాన్ గారితో. మస్తాన్ ఖాన్ గారు నమస్తే అండి. సరే సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ మీరు విన్నారు, తర్వాత దాని మీద స్పందించారు. మీరు మీ ప్రెసిడెంట్ స్పందించారు. సో పోలీసులు ఎక్కడన్నా విధులకు ఆటంకం కలిగిస్తేనే చర్యలు, వాళ్ళ మీద కొన్ని సెక్షన్స్ పెట్టి కేసులు పెడుతుంటారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు అంత తీవ్రంగా, అంటే 1-10 సార్లు మీ బట్టలోడు తీస్తానని చెప్పని పదే పదే మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఎన్నో కేసులను ఇప్పటికే పరిష్కరిస్తూ కూడా ముందుకెళ్తున్నారు. ఈ టైంలో మీకు ఇలా ఒక నటోరియస్ క్రిమినల్ అని చెప్పని అరెస్ట్ చేసిన తర్వాత ఎదురైనటువంటి సంఘటన ఎలా ఉంది? సార్, భారతదేశం ప్రజాస్వామ్య దేశం. నా వాయిస్ ఆడిబుల్ అండి? ఓకే ఓకే వినిపిస్తుంది. కనుక కెమెరా జరుపుకోవాలి మీరు, లేదంటే మీరు జరగండి, కొంచెం జరుపుకోండి. సరిపోతుందా? రైట్, సరిపోతుంది. చూడండి, మరి రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి పోలీస్ వ్యవస్థ, ఆధునిక పోలీస్ వ్యవస్థని ఇంట్రడ్యూస్ చేసుకుని 200 సంవత్సరాల పైన అవుతుంది దరిదాపుల. మరి సమాజంలో ఈ పోలీస్ వ్యవస్థలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మేమందరం పోలీసు సెలెక్ట్ అయ్యి, మా విద్యుత్పరమైన ట్రైనింగ్ అయ్యి, రాజ్యాంగ ప్రకారం చట్టం ఏం చెప్తుందో అది నిర్వర్తించటమే పోలీస్ డ్యూటీ. కానీ మరి మనిషి నాగరికత ఎప్పుడు వచ్చాడు? బట్టలు ధరించడం ద్వారా మనిషి నాగరికతను ముందుగా చాటుకున్నాడు. బట్టలు నేయటం, బట్టలు ధరించటం. మరి బట్టలు ఊడదీయటం అనే మాట అనేది ఉంది, అది అనాగరికమైన పథకం. ఆ పదం, అనాగరికమైన పదం వాడటం అంటే, దట్టు ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఒక పటిష్టమైన రాజ్యాంగబద్ధమైనటువంటి పోలీస్ వ్యవస్థని బట్టలోడు తీయిస్తాం, రిటైర్డ్ అయినా వదిలిపెట్టాం. ఏంది సార్ ఇది? కక్ష సాధింపులు ఒక వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఇది. ఒకవేళ పోలీస్ వ్యవస్థ ద్వారా ఏమన్నా మా ద్వారా ఏమన్నా పొరపాట్లు, లోటుపాట్లు ఉంటే దాన్ని ఛాలెంజ్ చేయడానికి కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, ఇటు ఉన్నాయి. కానీ వ్యక్తిగతంగా మనం ఒక విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు వాళ్ళని దాడి చేస్తాం, బట్టలు తీయటం, ఇదంతా కూడా చాలా అనాగరికంగా భావిస్తున్నాం. అది కాకుండా ఏ దేశంలో అయితే శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటే అక్కడే అభివృద్ధి సాధ్యమవుతుంది. మరి అరాచకానికి దారి తీయటం అంటే పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేయటం. పోలీసుని నిర్వీర్యం చేయటం అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ధన మాన ప్రాణాలకి అభద్రత కలగజేయటం. మరి ఏ రాజకీయ నాయకులైనా సరే, ఏ పదవిలో ఉండేవాళ్ళైనా సరే, ఏ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళైనా సరే ఏం కోరుకుంటారు? సమాజంలో ఉన్నటువంటి ప్రజలకి, పౌరులకి పటిష్టమైనటువంటి శాంతి భద్రతలు అందజేయాలని కోరుకుంటాం ఒక పౌరుడి యొక్క, ఒక నాయకుడి యొక్క లక్షణం. అంతేగాని విద్యుత్ ధర్మంలో మేము మా డ్యూటీ చేస్తున్నప్పుడు మా పొరపాటును ఛాలెంజ్ చేయడానికి న్యాయస్థానాలు ఉన్నాయి, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ప్రతి వారికి ఉన్నాయి. ఆ హక్కులను కాపాడటానికే పోలీస్ వ్యవస్థను పెట్టుకున్నాం మనం. అదే పోలీసుల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళనే బట్టలు తీస్తామని అంటే దాన్ని మేము పోలీస్ అధికార సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని అనాగరికమైనటువంటి మాటగా మేము పరిగణిస్తున్నాం. అలాగే మేము కూడా మా పోలీస్ అధికారుల సంఘం గత 5 సంవత్సరాలు మేము కూడా మా యొక్క తోటి సిబ్బంది యొక్క వాళ్ళ బాగోగుల కోసం, వాళ్ళ హక్కుల కోసం ఎన్నోసార్లు ఎన్నో రకాలైనటువంటి ఎక్కిన మెట్లే కానీ దీని మెట్లు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు మేమేం సాధించుకోలేకపోయాం, మాకేమీ మేలు జరగలేదు. అలాంటిది మరి అదనంగా మాకు మళ్ళీ మమ్మల్ని బట్టలు తీస్తాము అని ఆ విధంగా మమ్మల్ని మాట్లాడతాం అనేది మాత్రం మేము ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తరఫున దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోమని మేము మరి అభ్యర్థిస్తున్నాం. అయితే పోలీస్ అసోసియేషన్ నుంచి గత 5 ఏళ్లలో మీ మీద చాలాసార్లు అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు చాలా పోలీస్ సేవను చాలా వాడుకున్నారు. సేమ్ టైము మీ పోలీస్ అధికారులను కూడా చాలా సందర్భాల్లో విమర్శించారు. ఇందని మీకు కొన్ని బైట్స్ చూపించాయి కదా, జస్ట్ ఎగ్జాంపుల్ అలా కాకుండా చాలా ఉన్నాయి. సో ఆ టైంలో మీరు వాళ్ళ మీద ఏ కేసులు కట్టలేదు, అప్పుడు మీకున్నటువంటి అసోసియేషన్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఏ చర్యలు తీసుకోలేదు. ఇందాక సుధాకర్ రెడ్డి గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు, కనీసం 41 నోటీసులు ఇచ్చి పిలవనైనా ఎందుకు పిలవట్లేదు, అతని మీద ఈ సెక్షన్ ప్రకారం కేసులు ఎందుకు కట్టట్లేదు, పోలీసులు ఎందుకు ఈ విషయంలో ఆలోచిస్తున్నారు, ఈవెన్
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానైనా సరే ఉపేక్షించాల్సిన అవసరం ఏముంది అని చెప్పని అడుగుతూ ఉన్నారు. చూడండి సార్, ఇప్పుడు ప్రతిదానికి చట్టంలో కొన్ని పరిధులు ఉంటాయి. దానికి సంబంధిత అధికారులు ఉంటారు. దాని లీగల్ ప్రొసీజర్ ప్రకారం నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు. సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు దానికి సంబంధించి ఆ పరిధిలో ఉన్న అధికారులు దాని లీగల్ శాంక్టీ ఎంతవరకు ఉందో చూసుకొని దాని ప్రకారం చట్టం ఏ ఒక్కరు చుట్టం కాదు, ఎవరిని చట్టం వదిలిపెట్టదు. కాబట్టి వారు చెప్పిన దానిలో వాస్తవం ఉన్న మరి సంబంధిత అధికారులు దాని మీద తప్పకుండా స్పందిస్తారు. ప్రభుత్వం కూడా ఈ చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఇప్పుడు అది ప్రభుత్వం అనేది చట్టం అనేది నిరంతర ప్రక్రియ. ఒకరికొక రకంగా ఇంకొకరికి ఇంకో రకంగా ఉండదు కదా. కాబట్టి ఆ లా ఆఫ్ ది ల్యాండ్ ప్రకారం ఎట్లా ఉంటే అలా ప్రొసీడ్ అవుతారు. దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు, తప్పకుండా ఆ నిర్ణయాలు తీసుకుంటారు. అలా కాకుండా ఏకపక్ష నిర్ణయాలు లేకపోతే వలపక్ష నిర్ణయాలు ఉండవు. చట్టాలు ఈ భారతదేశంలో లా ఆఫ్ ది ల్యాండ్ ఏది ఉందంతో ఈ భారత పౌరులందరికీ వర్తిస్తుంది. అది సార్ అన్నట్టుగా సామాన్యుడి నుంచి ఉన్నత స్థాయి వరకు అందరికీ వర్తిస్తుంటే అది నిజమే, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దాని టైం వచ్చినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఉద్యోగమే నేరస్తులను పట్టుకోవడం. నేరస్తులను పట్టుకున్న తర్వాత వల్లభనేని వంశీ కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ చేశారు, నటోరియస్ క్రిమినల్ అని చెప్పని మీరు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లోనే మెన్షన్ చేశారు. కాబట్టి ఆయన్ని పరామర్శించడానికి వచ్చారు. మళ్ళీ సబ్జెక్టులను పరామర్శించడానికి వస్తే మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి పోలీస్ బందోబస్తు ప్రోటోకాల్ అంతా ఇచ్చారు. కానీ ఆ కక్షపూరితంగా ఎందుకు మాట్లాడుతున్నారంటారు? పోలీస్ వ్యవస్థలో అంటే ఇంత పెద్ద అసోసియేషను, ఇంత పెద్ద మంది ఆఫీసర్సు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ, రాష్ట్ర రాజధాని, ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి. చూడండి సార్, మన జరిగినటువంటి యాక్టివిటీ అది నిరంతరం జరిగేటువంటిదే. ఆఫ్టర్ ఇండిపెండెంట్ 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి అప్పటి నుంచి నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. కాకపోతే చట్ట విరుద్ధంగా ఇలా మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే అది ఫ్రస్ట్రేషన్ అంటారు. దాన్ని ఫ్రస్ట్రేషన్ గురయ్యి నా ఫ్రస్ట్రేషన్ ఎదుటి వాళ్ళ మీద చూపిస్తుంటే పోలీస్ వ్యవస్థ అనేది సమాజానికి ఒక రక్షణ కవచం. దాన్ని బ్రేక్ చేయడానికి ఎవరు ప్రయత్నం చేసినా కానీ అది సమాజంలో వాళ్ళు అబాస్పాలు అవుతారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా చర్యలు తీసుకోవాలి, అది చర్యల గురించి ముందే మాట్లాడుకున్నాం. చట్టం ఏ ఒక్కరి చుట్టం కాదు, తన పని తను చేసుకుపోతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ సంఘటన మీద సంబంధిత ఏజెన్సీలు, దానికి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సంబంధిత అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానిలో ఎవరికి ఏమి ఫేవర్గా ఉండదు. ఇప్పుడు ఇందాక ఒక వాదన వస్తుంది, పోలీసు వ్యవస్థ మీద ఇలా దాడి చేయటం వల్ల వాళ్ళ యొక్క మనోస్థైర్యం దెబ్బతింటుందని. పోలీసు వ్యవస్థని బ్రేక్ చేయటం, మనోస్థైర్యం దెబ్బతీయటం అది సాధ్యం కాదు. అది ఎప్పుడైతే అవుతుందో సమాజంలో సామాన్య పౌరుడికి రక్షణ కరువైపోతుంది. మేము కోరుకునేది ఏంటంటే పోలీసు వ్యవస్థలో పనిచేసేటువంటి 50 మంది 70,000 మంది సిబ్బంది కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి అంతర్గత భద్రతను నిర్వహించే పోలీస్ శాఖ మొత్తం కూడా ఎంత పటిష్టంగా ఉంటే అంత పటిష్టమైనటువంటి అంత భద్రత పౌరులు లభిస్తుంది. ఎవరో ధమ్కీరిస్తే, ఎవరో బెదిరిస్తున్నంత మాత్రాన పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అవడం జరగదు. అందుకే కదా చట్టపరిధిలో ఉంది. లేదా బాధగా ఉంది, పోలీసులు తప్పు చేశారు, ఎట్లాగో రకరకాల కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు, వాటికి తప్పకుండా వేదిక ఉంటే వాటి అక్కడ చూసుకోవచ్చు. కాబట్టి మరలా ఒకసారి చెప్తున్నాం, ఈ పోలీసుల్ని సప్త సముద్రాలు దాటి అరెస్ట్ తీసుకొస్తాము, బట్టలు తీస్తుంటే ఈ పోలీసుల రక్షణ లేకుండా ఎవరు ఆ పని చేయలేరు. మళ్ళీ అక్కడ కూడా పోలీసులే కావాలి. మళ్ళీ ఆ పోలీసు లేకుండా ఎవరు బయట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయటం అంటే ఆ పరిస్థితి వచ్చిందంటే ఈ అరాచకం వచ్చినట్టు లెక్క అనమాట. ఎవరినైనా పోలీసులు బట్టలు తీసే పరిస్థితి వచ్చిందంటే అక్కడ సమాజంలో అరాచకత్వం వచ్చేసినట్టు లెక్క. కాబట్టి పోలీసులు తప్పు చేస్తే వెంటనే దాన్ని న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. దయచేసి మేము అడిగేది ఏంటంటే ఎవరైనా సరే, ఇంకా మేము కోరుకున్నా ఒకటి, చాలా పోలీసు ఇటీవల బాగా నెగ్లెక్ట్ చేయబడింది. పోలీసు సమాజానికి చేయాల్సినంత సేవ చేయడానికి అనుకూలంగా లేకుండా చాలా నిర్వీర్యం చేయబడింది. ఇది ప్రభుత్వాలు కూడా వెంటనే గమనించి ఈ పోలీసు వ్యవస్థను మరలా గాడిలో పెట్టి దాన్ని పటిష్టంగా తయారు చేయాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా డ్యామేజ్ జరిగింది. మాకు రావాల్సిన ఎస్ఎల్లు, ఏఎస్ఎల్లు, మళ్ళీ తర్వాత జీపీఎఫ్లు, మళ్ళీ తర్వాత ఏపీజీఎల్ఐసీలు అవన్నీ కూడా ఎగనామం పెట్టబడినాయి. కాబట్టి చాలా నైరాశ్యత్వం ఉంది. వెంటనే ఈ పరిస్థితిలో సందర్భం వచ్చింది కాబట్టి
మా సంఘం తరపున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పోలీస్ వ్యవస్థను చాలా గాడిలో పెట్టి చాలా పటిష్టపరచవలసిన అవసరం ఏర్పడింది. చాలా డ్యామేజ్ జరిగింది పోలీస్ వ్యవస్థకి. దాన్ని రికవరీ చేయాలని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ.